డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో జూలై 17న రిలీజ్ అవబోతోంది. సో టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మళ్ళీ అంతే వసూలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా శ్రీ వంకాయలపాటి మురళీకృష్ణ గారు, త్రిపుర క్రియేషన్స్ నుంచి. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. సాధారణంగా స్టేజ్ మీదకి స్వాగతం పలికేస్తున్నాం. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల మళ్ళీ దీన్ని రిలీజ్ డేట్ దీన్ని 4K డాల్బీలో రిలీజ్ చేస్తాము. మీ అందరి సహకారంతో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అందరూ వర్మ గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్. మా జర్నీ ఈజ్ 22 years వర్మ గారితో నాకు. అయితే ఏదున్నా మాకు మేము సినిమాలు కానీ ఆయనతో తీసిన ఫ్రెండ్షిప్లో నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే అన్నీ కాకుండా నేను ఆయన అభిమాని కూడా. ఎందుకంటే ఒక రంగీల, ఒక శివ అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, డైరెక్టర్ అంటే ఎలా చేయాలి, డైరెక్టర్ అంటే నిర్మాతల తరపున డైరెక్టరు షార్ట్ టైంలో సినిమా చేసి సూపర్ హిట్ చేసిన సినిమాలు, సెల్ ఫోన్తో సినిమా తీసి సూపర్ హిట్ చేసిన డైరెక్టర్గా ఎన్నో ఉన్నాయి, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఆయన కోసం ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఆయన కోసం మనం చెప్పలేం. ఎందుకంటే ఒక చరిత్ర, అదే ఈ రక్త చరిత్ర కూడా. ఒక రక్త చరిత్ర సినిమా తీసేటప్పుడు ఒకప్పుడు ఫ్యాక్షనిజం అంటే ఏంటి, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయి, రెండు కులాల మధ్యన, రెండు వర్గాల మధ్యన నలిగిపోయిన ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న ఒక కుటుంబాలని అందరినీ ఆలోచించి ఆ సినిమాని అందరి దగ్గరికి వెళ్ళి ఆమోదకల్పి చేసుకొని మ్యాక్సిమం దగ్గరగా సినిమా తీసని వ్యక్తి ఎవరైనా ఉంటే అది రామ్ గోపాల్ వర్మ గారు. ఇదే రక్త చరిత్ర. ఇది రాయలసీమలో ఒకప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు రాయలసీమ రత్నాల సీమగా ఇప్పుడున్న వాళ్ళ పిల్లలు మొత్తం రోడ్లు ఎలాగున్నాయి, ఇల్లులు ఎలాగున్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు గత చరిత్ర ఎందుకు చూపించారంటే ఎంత కోల్పోయారు అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్కి చాలా మంది ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారు, మేము చూడాలి, ఇప్పుడున్న జనరేషన్ ఆ సినిమా చూడాలి, ఎంత నష్టపోయాం, ఎలాగైపోయాం. మట్టి రోడ్డులో వెళ్తుంటే ఎక్కడ బాంబులు వెళ్తుందని భయపడేవాళ్ళు ఈరోజు బంగారమైన రోడ్లు, కియా కార్లు, మొత్తం టోటల్గా పరిశ్రమలు పెరిగి అద్దాల మేడలు వస్తూ ఉంటే రాయలసీమలో రత్నాల సీమగా పెరుగుతూ ఉంటే ఆనాడు ఎంత కోల్పోయాం, ఎంత బాధపడ్డామని చూస్తున్న ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు పెద్ద జాబుల్లో ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా మా తాతలు ముత్తాతలు మా నాన్నలు ఎంత నష్టపోయారో అనేది మళ్ళా అడుగుతున్న ప్రేక్షకుల కోరికపై మళ్ళా సినిమా వేయడానికి మనం ముందుకు రావడం. వర్మ గారు కూడా ఈ సినిమాని అంగీకరించి సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన మళ్ళీ బొంబాయి నుంచి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా రావడం. ఈ సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేస్తుందంతా కూడా 400 థియేటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఒక షోతోనో ఆగిపోయే సినిమా కాదు. మళ్ళా రేపు 17వ తారీఖు నాడు 400 థియేటర్లు రిలీజ్కి అంటే నెట్లో అంతమంది అడుగుతున్నారు. కనుక సాటర్డే నాడు 4 o'clock బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఆ బుకింగ్ బట్టి సి క్లాస్ దాకా సినిమా వెళ్ళాలి, రెగ్యులర్గా రన్ అవ్వాలి, రెగ్యులర్గా రన్ అవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సినిమాకు అడుగుతున్న డిమాండ్ బట్టి మొత్తం పబ్లిసిటీ విషయంలో కానీ థియేటర్ల విషయంలో కానీ రాజీ పడకుండా ఫస్ట్ టైం ఎలా రిలీజ్ చేశారో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ కూడా అంతే గ్రాండ్గా చేయాలని అనుకొని మురళీకృష్ణ గారు చెప్పడం, దానికి నా సపోర్టు, అలాగే మా పిల్లలు అందరూ కూడా దీన్ని పెట్టి దగ్గరుండి సినిమా రిలీజ్ చేయడానికి వర్మ గారు అంత దూరం నుంచి పబ్లిసిటీ కోసం దీనికోసం ఈ సినిమా మీద ప్రేమతో ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా రిలీజ్ చేసిన మురళీకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ గోవా నుంచి జార్జి గారు రావడం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ నటి కుమార్. ఐఎమ్ రియలీ లక్కీ. ఐ స్పెషల్ థ్యాంక్ టు మిస్టర్ సురేందర్ రెడ్డి to introduce me for this big function. I never heard and I never thought in my life that I'm going to stay in front of this celebrity. So I'm very grateful for you all from bottom of my heart to bringing me here and giving me honor. Thank you very much for all this thing, and really I'm grateful to you. Thank you. God bless you. ఎస్, ఒకప్పుడే కల్ట్ క్లాసిక్ తీసేసి ఇప్పుడు కల్ట్ క్లాసిక్లు కమర్షియల్ సినిమాలు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అప్పుడే ఎంతో సక్సెస్ ని చూసి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముందు నాకు నట్టి కుమార్ గారికి మధ్యన జరిగిన రక్త చరిత్ర తర్వాత మళ్ళీ మేము ఒకే స్టేజ్ మీద మళ్ళీ రక్త చరిత్ర ఈసారి ఫ్రెండ్స్గా కలిసిపోయి రిలీజ్ చేయడం అనేది ఒక ఆబ్వియస్లీ మీ రియాక్షన్ బట్టి తెలిసిపోయింది సార్. యా
ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సీక్రెట్ చెప్తాను. ప్రతీకారమే లోక వినాశకం మహాత్మా గాంధీ, ప్రతీకారమే పరమ సోపానం మహాభారతం. ఈ రెండు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు అనలా. అది నేను పెట్టినప్పుడు ఆయన ఎందుకు ఎప్పుడు అన్నారంటే ఎవరు పట్టించుకోండి, ఎవరు తెలియదు. ఇప్పుడు మహాభారతం అంతా చదువుతారా, ఎక్కడ ఉందా లేదా అని. ఇప్పుడు గాంధీ గారు బయోపిక్ చదువుతారా? సో కానీ అది ఉన్నా లేకపోయినా, బట్ రక్తచిత్ర సబ్జెక్ట్ మ్యాటర్ కాంటెక్స్ట్లో అది చాలా కరెక్ట్ అయింది. ఇది అంటే టోటల్గా ప్రపంచం అంతా ఒక శాంతికి ఒక యుద్ధానికి మధ్య కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్లో జరుగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. అండ్ డెఫినెట్గా రక్తచిత్ర నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అది. ఎందుకంటే ఆ పర్టికులర్ అప్పుడు జరిగిన స్టోరీ అనేది దాంట్లో క్యారెక్టర్స్, ఇన్సిడెంట్స్ నేను చాలా విపరీతంగా స్టడీ చేసి చేయటం జరిగింది. ఈ కైండ్ ఆఫ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, చాలా హార్డ్ హిట్టింగ్ సాంగ్స్ కానీ అంత ఇంటర్ఫేస్ అనేది నేను నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మురళీ గారు, నటి గారు ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఆన్ 17 జూలై. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు సాటర్డే 11th 4 o'clockకి బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఒక్క క్వశ్చన్ సార్, రక్త చరిత్ర ఇంకేమైనా అంటే ఫ్రాంచైజీలు మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ప్లాన్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి? రక్తచిత్ర 2లో ఉన్న వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు ఎవరితో తీయాలి? కొత్త వాళ్ళతో. కొత్త వాళ్ళతో కాదు కదా, క్యారెక్టర్స్ అప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరి మీద బేస్ చేసి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పేర్లన్నీ వాళ్ళలో ఎవరు ఇప్పుడు లేరు. ఉన్నోళ్ళకేమో ఇప్పుడు అంత సీన్ లేదు. ఓకే, ఇంకొకటి చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మల్టీ స్టార్ల ట్రెండ్ నడుస్తుంది సార్. సో ప్రతి సంక్రాంతికి ఒక మల్టీ స్టార్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆర్జీవి గారి నుంచి మేము ఏమైనా మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నో. 1 minute క్వశ్చన్ అడిగాను సార్, ఒక్క సెకండ్లో నో చెప్పారు. ఆన్సర్ అంతే ఉంది. అంటే ఇంక ఇంట్రెస్ట్ లేదా మల్టీ స్టార్లు చేసే? కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో అది రాదు. ఇంకోటి సంక్రాంతికి ఫ్యామిలీ ఫిల్మ్స్ వస్తే నా జీవితంలో నేను ఫ్యామిలీ సినిమా తీయను. మీ మీద ఒట్టు, మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు. ఓకే, సూపర్, గట్టిగా వేశారు ఒట్టు. సరే, మల్టీ స్టారర్ చెయ్యరు, సో ఫ్యామిలీ ఆడియన్స్కి చెయ్యరు. ఇప్పుడు చేస్తున్న ఫిలిం మేము ఎట్లా కనెక్ట్ అవుతాం టాలీవుడ్లో? అది కాప్స్ మీద సినిమా, అది బాంబే బేస్ స్టోరీ. యా, అయిపోయింది దీని ఆన్సర్ కూడా. మొన్న సలార్లో కనిపించారు సార్ యాక్టర్గా. సలార్ కాదు, సారీ, కల్కి కనిపించారు సార్ యాక్టర్గా. చూసారు మీరు పక్కన నుంచి ఉంటే మెమరీ కూడా పనిచేయట్లేదు. సరే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అలా ఆర్జీవిని కొత్తగా ఏమైనా చూడొచ్చా 70mm? ఏమీ కనిపించలేదు, కనుగప్ప వేసే లోపల వెళ్ళిపోయాను. దానికి కనిపిస్తూ అన్నది అది. యా, అలాంటిది ఏం లేదు. ఏం లేదు. ఓకే, మా ఇప్పుడు అంటే ఫ్రెష్గా వచ్చారు కదా ముంబై నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. ఇక్కడ చాలా మంది శత్రువులు ఉన్నారు, మీరు అన్నట్టు మిత్రులు. అంటే నన్ను ఎవరు ప్రేమించరు అన్నారు, బట్ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తారా? ఆర్జీవి ఏమైనా చెప్తారా? నేను ఎవరికి ఏమి చెప్పను, ఎవరు చెప్పింది నేను విన్నాను. ChatGPT మాట వింటున్నారుగా, మనుషులతో ఉండరు. ఎందుకు సార్ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇంతకుముందు మనుషులతోనే ఉండేవాళ్ళు కదా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నట్టి గారు కూడా. నేను చిన్నప్పటి నుంచి అంతే. తర్వాత ఏమైనా మారుతారా సార్? నో. ముంబై వెళ్ళినా మారలేదు. నో. ఓకే ముంబై ఎదిగిందే మారదు కాబట్టి సార్, యా, అంతే. యా. ఓకే, అయిపోయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఎ Q&A సెషన్.